ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. వేదిక టీవీ అంటే ప్రజావేదిక, ప్రజల యొక్క వేదిక. ఈ వేదికలో ప్రజలు వాళ్ళకున్న సమస్యలు, ఇప్పుడున్న ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా జరుగుతుంది, 6 గ్యారెంటీలు ప్రజల చేతులకు ఏ విధంగా అందుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే అంశాలపై ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే చేపడుతున్నాము. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు ఎల్లమ్మ. మాది మద్రాల మండలం, సూర్యాపేట జిల్లా. ఏం చేస్తారమ్మా? వ్యవసాయం పని చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సీఎం రేవంత్ రెడ్డి మాకు 2500 ఇస్తానని ఇయ్యనే ఇయ్యలేదు కదా, ఆడళ్ళకి ఇస్తానని ఇయ్యనే ఇయ్యలేదు. మరి మేము కూలినాలు చేసుకుంటే వాళ్ళం అయితే మాకు ఒక పింఛన్ లేవా, ఏం లేవా, పింఛన్లు రావట్లేవు. ఇక అదే బాధ ఉంది మాకు అందరికి. పింఛన్ ఒకటి రావాలి అంతే. ఇక పింఛన్ వస్తే మంచిగా ఓట్లు వేస్తాం, మంచిగా గెలిపిస్తాం. పింఛన్ రాంది ఏం చేస్తాం? మాకేది అన్ని పేర్లు పెట్టి ఏం రాకపోతే మేము ఏం చేయాలి చెప్పు? అందుకనే ఇక మేము ఆయన కూడా అక్కడ అప్పు అయింది, నేను వెనకబడ్డా అది ఇది అని అంటే మరి అట్టని ఫస్ట్ 6 గ్యారెంటీలు అని చెప్పకుంటూ కోరగా చెప్పిండు కాబట్టి వేయాలని ఉంది ఎవరికైనా కానీ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలనప్పుడు మాకైతే ఎవరికి ఏం రాలే. ఇక పార్టీల విశ్వాసం చూసి వాళ్ళకి పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చిండు, లేని వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళ పార్టీలను వాళ్ళకి మేలు చేసిండు. ఇక పార్టీ లేదని ఏరేటోళ్ళకి మేలు చేయలేదు, ఏం చేయలేదు. ఇదన్నా వస్తుందాం, ఇదన్నా మాకు కొంచెం మంచిగా ఉంటుందాం చూస్తే ఇది కూడా వేస్తలేడు రేవంత్ రెడ్డి పింఛని 2500 కూడా. మరి వాళ్ళు మంచిగా వేస్తే మేమందరం మంచిగా వేసి గెలిపిస్తాం కదా. ఇంతవరకు పింఛన్ వేస్తలేడా, ఏది లేదా, బాధగా ఉంది ఎవరికైనా. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు వెంకటనారాయణ. ఏం చేస్తుంటారు సార్? నేను టీచింగ్, ప్రైవేట్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం, నూతనకల్ మండల్, నూతనకల్ లోకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, సేమ్ యాజ్ కేసీఆర్ లాగానే ఉంది, అంతకన్నా అస్తవ్యస్తంగానే ఉంది. టైం అంటే మేబీ ఏమైనా చేంజ్ చేస్తే ఏమైనా కానీ. ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఏ విధంగా అందుతుంది అంటారు నూతనకల్ దగ్గర? ఇప్పుడు 6 గ్యారెంటీల్లో ఇప్పుడు మహిళకు ఫ్రీ బస్ అని పెట్టింది కదా, అది ఎవరికి ఉపయోగపడుతుంది? అసలు పేదవానికి రీచ్ కావట్లేదు. లక్షలు జీతాలు ఉన్న వాళ్ళకు ఫ్రీ కల్పిస్తుంది. సగటు సామాన్యుడు, పేదవాడు, వ్యవసాయం చేసేవాడు, లేకపోతే కూలినాలు చేసుకునేవాడు ఎప్పుడో ఒకసారి పోతాడు. వాళ్ళకు ఫ్రీగా వర్తించాలి. లక్షల జీతాలు తీసుకొని వాళ్ళకు ఫ్రీ ఇవ్వటం అంటే రాష్ట్ర మీద, ప్రజల మీద భారం వహించడమే కదా. కేసీఆర్ ఆయన పథకాలు పెట్టినా కూడా ఆయన ఇంట్లోకి వెళ్ళి పెట్టలేదు, రేవంత్ రెడ్డి ఇంట్లో పెట్టలేదు, ప్రజల మీదనే భారం పడుతుంది. ఈ ఉచిత స్కీములు ఏది పేదవాడికి రీచ్ కావాలో అదే కావాలి, కానీ పేదవాడికి రీచ్ కావట్లేదు. కానీ ఇప్పుడు రేషన్ కార్డు విషయంలో కానీ, ఇంకేదైనా విషయంలో కానీ అది సరైన పేదవానికి అందేవానికి అందట్లేదు నా ఉద్దేశం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, ఆయన మాత్రం ఏం చేసిండు? ఏం లేదు. ఆయనే కార్యకర్తలను అది బాగా చేసుకుంటే అది అంతే తప్ప ఉద్యోగాలను ఫిలప్ చేయాలని, నిరుద్యోగాలను నిండా ముంచిండు. అది ఇప్పుడు మన కేసీఆర్ పాలన ఏంటంటే మన నీళ్ళు, మన నిధులు, మన ఉద్యోగాలు అన్నాడు. ఆ నియామకాలు ఏమీ లేవు, అంతే కాదు. థ్యాంక్ యూ సార్. ఓకే. మీ పేరు సార్? నమస్తే అండి. మా పేరు రామస్వామి అండి. మాది ఎర్రబాటు సందపడ్డ. మాది. ఏం చేస్తుంటారు సార్? మేము పుట్టిన కానించి కాంగ్రెస్ మాది. ఏ పార్టీ వచ్చినా మేము చేయము, అంటే ఓటు అంటే వేయము. మరి రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే ఇప్పుడు కొత్త బస్ అంది కదా సార్, అది గుంజుకోవటం, లెక్కలు వేసుకోవటం అంటే చాలా లెక్కలు ఉంటాయి. ఎన్నడూ పరిపాలన పోయిన పరిపాలన ఇప్పుడు తీసుకొచ్చినవు. దాని గురించి మీ స్పందన మాకు వెరిఫై చేయాలి. మాకు మంచిగా కూలి చేసుకొని బతుకుతున్నాం. మేము వలస పోతున్నాం హైదరాబాద్కు. ఏడ పని దొరికితే అక్కడికి పోతున్నాం. ఆంధ్ర పోతున్నాం, హైదరాబాద్ పోతున్నాం. ఇక్కడ పని లేక ఏం చేయాలండి? మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన అంటే ఆయనది ఒక రకంగా ఉంది. లేక ఆయన ముచ్చట చెప్పాలంటే ఇక లేనిపోని బాధ మనకు ఎందుకు? మన పరిపాలన మనం చూసుకోవాలి అంతే. థ్యాంక్ యూ సార్. సరే సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు ప్రవీణ్. ఏం చేస్తుంటారు సార్? నాది షాప్. మాది ఏ ఊరు, ఏ గ్రామం సార్? నగరికల్. మాది నగరికల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఒక ఫ్రీ బస్సు అదొకటి మంచిగా అయింది. ఇప్పుడు మన కరెంటు ఒకటి ఫ్రీ అన్నది ఈ మాత్రం బాగానే ఉన్నాయి. కాకపోతే ఆ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఇస్తే బాగుంటుంది. ఇందిరా మిల్ల గురించి మాట్లాడుతున్నాం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే బాగుంటుంది. కాకపోతే అది 100 గజాలు ఉన్న వాళ్ళకే ఇస్తా అని ఫస్ట్ అంటుర్రు. అది కూడా లేని వాళ్ళని చూసి, నిరుపేదల్ని చూసి సెలెక్ట్ చేసుకొని ఇస్తే ఇంకా బాగుంటుంది.
అట్లే మన ఇంకోటి ఏంటిదంటే ఇది ఉంది కదా రైతు బీమా, రైతు భరోసా అవి కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే కొంతమంది ప్రజలలో కొంత వ్యతిరేకత అయితే వస్తుంది ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీద. ఇల్లు వాళ్ళకి ఇల్లు ఇచ్చి మన రైతు బీమా, రైతు భరోసా ఇస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే బడ్జెట్ లోట్లో ఉందని అంటారు కాబట్టి అది కూడా సరి చేసుకుని లేని వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే మంచిగా ఉంది. అవి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు అవి కూడా ఇస్తే బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక కేసీఆర్ ఉన్నప్పుడు అంటే ఆయన 2 ఏళ్ళు, తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు అంతే మంచిగానే ఉంది. కేసీఆర్ది ఇప్పుడు కేసీఆర్ ఉన్న రోజులు వాటర్ కానీ కరెంటు కానీ కొరత అనేది లేదు. కాకపోతే ఆయన ఈ పేదోళ్ళకి ఇల్లు ఇవ్వలేదు, మన నిరుద్యోగులకు జాబ్స్ ఇవ్వలేదు కదా, అక్కడ కొంచెం దెబ్బ పడింది. దానివల్లనే ప్రజలలో వ్యతిరేకత వచ్చింది, ఆయన ఓడిపోవడం జరిగింది, సీఎం మార్చడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఈ రైతు బీమా, రైతు భరోసా ఇవ్వకపోతే ఇది కూడా నెక్స్ట్ ప్రజలు కూడా మళ్ళీ వేరే ప్రభుత్వం కోసం ఎదురు చూస్తారు. రేపు నాడు ఆయనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే అమ్మా. నమస్తే సార్, చెప్పు. మీ పేరమ్మా? నా పేరు జ్యోత్స్న, మాది ఇక్కడే సూర్యాపేట లోకల్. ఏం చేస్తారమ్మా? నేను హౌస్ వైఫ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది. ఆయన పెట్టిన పథకాలు చాలా బాగున్నాయి. గ్యారెంటీలు చేస్తున్నాడు కాబట్టి ఆ గ్యారెంటీలలో చాలా వరకు న్యాయం ఉంది. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు అని అంటే దాదాపుగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే మహిళలకు, సామాన్యమైన మహిళలకు బాగుంది. కాకపోతే దానివల్ల కొంచెం ప్రజలు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమైన. ఆయన చేసే గ్యారెంటీలలో ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు కూడా మంచి పథకాలు చేయాలి అని కోరుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? గతంలో కేసీఆర్ పాలనలో కూడా కొంతవరకు మంచిగా జరిగింది, ఇప్పుడు కొంచెం మెరుగ్గా అనిపిస్తుంది. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ.